హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ చల్లిముడి పొంగడాలు ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాము. మాకైతే చలివిడి పొంగడాలు కావాలని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ చుట్టూ వాళ్ళతో వేయించారు. అయితే ఫస్ట్ అయితే పందార పాకం పెట్టేసుకున్నారు చల్లిమిడికి. అయితే అదంతా ప్రాసెస్ అంతా మీరే చూడండి. పాకం కొంచెం పాకం వచ్చేదాకా ఉంచాలి. అలాగే అదే ప్యానం మీద ఇంకో ప్యానం పెట్టుకొని పక్కన ఇంకో ప్యానం పెట్టుకొని దాంట్లోనే కొబ్బరికాయ ముక్కలు చిన్నగా కోసుకొని పెట్టుకోవాలి. జీడిపప్పులు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి గైస్, ఇదైతే చాలా ఈజీ, అందరూ చాలా ఈజీ అనుకుంటారు, కానీ అది ఎక్కువ టైం పడుతుంది. జీడిపప్పులు కూడా వేసేసి పక్కకు తీసేసాము. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని వేసాము. అలాగే అదైతే షుగర్ పౌడర్ గైస్. ఇదైతే దాంట్లో యాలకులు షుగర్ వేసి బాగా మిక్స్ చేయడము. చూడండి గైస్, తీగపాకం వస్తుంది. తీగపాకం వచ్చేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ షుగర్ పౌడర్ కూడా అందులో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఆ షుగర్ పాకం వచ్చేలోపు ఈ జీడిపప్పులు కొబ్బరి ముక్కలు కొంచెం వేపేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి సగానికి పైగా వేసేయాలి. మొత్తం లాస్ట్లో మళ్ళీ పైన వేసుకున్న కొన్ని ఉంచుకోవాలి. అది బాగా వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి. దాంట్లోనే కొంచెం సొంటి పౌడర్ వేసుకోవాలి గాయస్. సొంటి పౌడర్ టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే నిజంగా ఏం చేయలేదు గాయస్, వాళ్ళు చేస్తున్నారు, నేను చూసి కొంచెం హెల్ప్ చేసాము. మేమే అయితే కొబ్బరికాయలు మొత్తం అన్నీ మేమే తెచ్చుకొని పట్టుకెళ్ళి ఇచ్చాము వాళ్ళకి. పిండి అన్ని ఆడించుకొచ్చాము మేమైతే. ఇంక చూడండి గాయస్, కొంచెం పిండి వేసుకుంటూ బియ్య పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వేసుకుంటూ ఇప్పుడే అసలైన ప్రాసెస్ గైస్. బాగా కలుపుకుంటూనే ఉండాలి. అలాగా ఒక 10-20 నిమిషాల దాకా అలా కలుపుకుంటూనే ఉండాలి గ్యాస్. చూడండి, పిండి బాగా కలిపేసుకోవాలి.
చూడండి గాయస్, అలా కలుపుకుంటూనే ఉండాలి. బాగా కలుపుతూనే ఉన్నారు వాళ్ళైతే. ఇంకా పిండేసి బాగా కలుపుకుంటూనే ఉన్నారు. చూసారు కదా గాయస్, మొత్తం అలా దగ్గరికి అవన్నీ కలిపేసుకొని బాగా చలమని అయితే క్యాన్లో వేసేసుకున్నాం గాయస్. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దాంట్లో వేసేసాము పైన. చూడండి గాయస్, లాస్ట్లో చూద్దిగారు మీరు. చూడండి గాయస్, లాస్ట్లో అయితే అన్నీ వేసేసి పైన నెయ్యి వేసి దాంట్లోనే మళ్ళీ గసగసాలు అయితే వేయించుకొని గసగసాలు అయితే వేస్తారు. దాంట్లో బాగుంటుందని చెప్పి టేస్ట్ గసగసాలు అయితే వేసేసారు. అంతే గాయస్, చలిమిడి అయితే రెడీ అయిపోయింది. చూడండి గాయస్ మీరు ఎంత చక్కగా ఉందో. అదే దాంట్లోనే బెల్లాన్ని అయితే వాటర్లో వేసి తీగపాకం, అది కూడా తీగపాకం వచ్చేలాగే చేస్తారు గాయస్. ఇది దేనికంటే పొంగడాలకి. చూడండి గాయస్, వాటర్ కూడా వేసారు, పొంగు అయితే వస్తుంది. ఇంకా అయితే ఇదైతే టైం పట్టేలాగా ఉంది. ఇది అంతే గాయస్, చలివిల్లాగే చేసుకోవాలి. కాకపోతే అదేమో పంచదారతో చేస్తారు, ఇదేమో బెల్లంతో చేస్తారు పొంగడాలకి. బాగా అయితే కలుపుకుంటూనే ఉన్నారు బెల్లం వేసి. పొంగడాలు ఎలా అంటే గాయస్, బెల్లం ఎక్కువ అవ్వకూడదు, వాటర్ ఎక్కువ అవ్వకూడదు, సమానంగా లిమిట్లో ఉండాలి. తీగపాకం వచ్చేదాకా చేయాలి. కాకపోతే చాలాసేపు పట్టింది బెల్లం అయితే తీగపాకం రానకే. చూస్తూనే ఉంటాం మేమైతే, అయినా కానీ ఏం రాలేదు తీగపాకం. ఒక అరగంట అయిన తర్వాత వచ్చింది. అదే పక్క పొయ్యిలో ఏమో మళ్ళీ వాటర్ ఏమో నానబెట్టుకున్నారు, వాటర్ ఏమో వేడి చేసుకుని ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ వాటర్ వేయాలి కదా అని చెప్పి. చూడండి గాయస్, మళ్ళీ ప్రాసెస్ అంతే. బెల్లం
పిండి వేసుకుంటూ బాగా కలుపుకుంటూనే ఉండాలి. దీనికి కూడా బాగా కలుపుకుంటూనే ఉండాలి, చలిమిల్లాగా రావాలి. కాకపోతే అది తిక్కుగా బాగా గట్టిగా రావాలి. ఇదేమో నీళ్ళలా రావాలంట. చూడండి గైస్, పొంగడాలు అయితే చాలా బాగా చేశారు గైస్. ఇదైతే వీడియో అయితే 2 days బ్యాక్ది. అయితే వీడియో ఎడిటింగ్ చేయడం మర్చిపోయాను. బాగా కలుపుతూనే ఉండాలి గైస్. పాప మా ఆంటీకి చేయి కూడా చాలా నొప్పులు అయితే వచ్చేసినాయి. మా అమ్మమ్మకేమో పిండి వేస్తూ ఉంది. మా అమ్మేమో పట్టుకొని గట్టిగా అటు ఇటు తిరగకుండా పట్టుకుంది. మూకిని అయితే బాగా వేసుకొని పిండి వేసుకొని మొత్తం కలుపుకుంటూనే ఉండాలి గైస్. ఆ పిండి అయితే బాగా గట్టిగా కలుపుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి గైస్. చూడండి, ఆంటీ అయితే చాలా బాగా కలిపారు. మా అమ్మమ్మ కూడా బాగా కలిపింది. చూడండి, దాన్ని అయితే ఒక గిన్నె కానీ ఒక బౌల్ కానీ లేకపోతే ఒక గ్లాస్ కానీ వేసుకొని, చూడండి గైస్, ఆవిడ చేస్తున్నట్టు ఆంటీ చేస్తున్నట్టు చేయాలి. వేసుకొని అదంతా పొంగడాల కింద పొంగుతుంది. ఇందులో మర్చిపోయింది గైస్, ఇందులో కూడా కొంచెం సొంటి వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం యాలక్కాయల పొడి వేసుకోవాలి అండ్ అలాగే బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి గైస్. పొంగడాలు రెడీ అయిపోతాయి. అండ్ అలాగే నేనైతే ఏమైందంటే గైస్, నేను వీడియో పూర్తిగా తీయలేదు. లాస్ట్లో స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ అయితే. మిగతా అన్నిటిలోనే అయిపోయింది, ఫాస్ట్గానే తీసుకున్నాను. కాకపోతే పొంగడాల్లో మాత్రం ఒక 3 వేసేటప్పటికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా దానివల్ల అయితే తీయలేదు. పొంగడాలు సలివిడి అయితే రెడీ గైస్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మర్చిపోయింది గాయస్. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.